హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. ఇప్పుడు మనం వీక్లీ అనాలిసిస్ లాస్ట్ వీక్ కూడా చేసుకున్నాం. ఈ వీక్లో మన లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏం వర్క్ అవుతున్నాయి, ఎలాంటి మూమెంట్ ఉండబోతుంది. ఓకే, నిఫ్టీలో వచ్చేసి 18,000 ప్లస్ వెళ్తుందా లేదా, అలాగే బ్యాంక్ నిఫ్టీలో 43,000 వరకు మార్కెట్ వెళ్తుందా లేదా ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న లెవెల్స్ వచ్చేసరికి కంటిన్యూగా గ్రీన్ ఫార్మేషన్, ఇంకెక్కడ రెడ్ లేకుండా చిన్న చిన్న రిట్రేస్మెంట్ అయినా కూడా పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేజర్ సపోర్ట్లో ఉండి మార్కెట్ అప్ మూవ్కు రెడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో నా వ్యూ వచ్చేసరికి ఒక్కసారి మీరు గమనించండి, పెద్ద లెవెల్స్ ఏం లేవు. చాలా సింపుల్గా అనలైజ్ చేసుకుందాం 2 to 3 మినిట్స్లో. ఓకేనా, డే టైం ఫ్రేమ్ మాత్రమే పెట్టాను, వీక్లీ అవసరం లేదు, ఎందుకంటే కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్లో ఉంది కాబట్టి. ఇప్పుడు మనం పైకి అని చెప్పలేము, కిందికి అని చెప్పలేము. సో మనం కన్ఫ్యూషన్లో ఉన్నాం కాబట్టి ఎక్కడ మార్కెట్ 1 or 2 డేస్లో ఏం జరుగుతుంది అంటే మండే అండ్ ట్యూస్డే ఏం జరుగుతుంది దాన్ని బట్టి మేజర్ లెవెల్స్ వచ్చేసి 17,974 ఇది చూసుకోండి. ఓకే, 17,927 ఆర్ 30 అంటే ఈ లెవెల్స్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడికి వచ్చి సస్టైన్ అయ్యి పైకి వెళ్తుందా, లేదంటే ఇక్కడ రిజెక్ట్ కంటిన్యూగా కిందికి వస్తుందా అనేది గమనించండి. ఈ లెవెల్స్ కిందికి వచ్చేంత వరకు ఏదైతే 70,700 ఉందో ఆ లెవెల్స్ కిందికి వచ్చే వరకు మీరు బేరిష్గా ఉండొద్దు. కంప్లీట్గా బుల్లిష్ మార్కెట్లోనే ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇంకా కిందికి డైరెక్ట్ డౌన్ వస్తుందా, లేకపోతే ఇక్కడ సస్టైన్ అయ్యి పైకి వెళ్తుందా, లేకపోతే ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఈ లెవెల్స్లో సస్టైన్ అయ్యి పైకి వెళ్తుందా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇదే లెవెల్స్ మన టెలిగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా, లేదంటే మనకు డైలీ లైవ్లో కూడా ఏదైనా మంచి లెవెల్స్ దొరుకుతుంటే నేను అప్డేట్ చేస్తూ ఉంటా. మీరు కనుక ఫ్రీ టెలిగ్రామ్లో కనుక జాయిన్ అయ్యారంటే అక్కడ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే మనకు మాత్రం ఇలాంటి ప్రీమియం సర్వీస్ కానీ ఎలాంటి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయమని అలాంటిది ఏం లేదండి. ఏదైనా నేను మాత్రం ఏ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయమను, ఎలాంటి ప్రీమియం సర్వీస్ ఇవ్వను. ఏదైనా నాకు తెలిసింది మాత్రమే పోస్ట్ చేస్తాను, అలాగే నాకు తెలిసిన స్ట్రాటజీస్ మీకు చెప్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో మనం గమనించామంటే ఇది కూడా స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఏం చేసింది, ఇప్పటి వరకు రెసిస్టెన్స్ ఉండే, ఇప్పుడు ఇది మనకు సపోర్ట్ జోన్ అయింది. రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి స్ట్రాంగ్ సపోర్ట్గా చేసుకుంది. నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ 42,475, 42,294 అంటే 300 పాయింట్లు అటు ఇటు అవ్వచ్చు. సో ఈ లెవెల్స్ మాత్రం మీరు ఒకసారి మండే ట్యూస్డే వరకు ఈ లెవెల్స్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. లేదు అని అంటే బ్యాంక్ నిఫ్టీకి ఇవి కూడా మేజర్ సపోర్ట్ జోన్స్. ఫస్ట్ మీరు సపోర్ట్ జోన్స్ చూసుకోండి, ఇది పైకి ఎంతవరకు వెళ్తుందా అనేది మనం అప్ టు ఇది పెద్ద స్ట్రాంగ్ క్యాండిల్ తోటి ఇది ఫాలో అయింది కదా, ఈ లెవెల్స్ని ఎలా కంటిన్యూ చేస్తుందా అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ లెవెల్స్ మాత్రం ఈ 2 లెవెల్స్ ఏదైతే ఉందో అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని ఆ లైన్స్ మాత్రం వేసుకోండి. ఇది మెయిన్ మనకు ప్రెజెంట్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ చూస్తున్నాను. ఈ లెవెల్స్ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసుకొని మార్కెట్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. అలాగే టెలిగ్రామ్లో మన కొన్ని స్టాక్స్ వ్యూ ఇచ్చాను కదా, అవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి టెలిగ్రామ్లో ఉన్నవారు. ఓకేనా, మీకు ఎలా అంటే స్వింగ్ ట్రేడింగ్ కానీ అవి కొన్ని చెప్తున్నారు కదా, కొందరు అడిగారు కదా స్వింగ్ ట్రేడింగ్కి ఎలా ఉంటుంది అది. ఓకే, చూడండి మీకు ఏమైనా లెవెల్స్ అంటే వ్యూ ప్రకారం మీరు ఎలాగో చూస్తారు కదా, చార్ట్ చూసేటప్పుడు మీకు ఏమైనా కరెక్ట్ అనిపిస్తే అవి కూడా అబ్జర్వ్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఈ లెవెల్స్ నేనైతే ఇప్పుడు న్యూట్రల్ అంటే కంప్లీట్గా బుల్లిష్ ఉందని చెప్పలేను, కంప్లీట్గా బేరిష్ అంటే బుల్లిష్ ఉన్న మార్కెటే కంప్లీట్గా బుల్లిష్ అవుతుందా అని అంటే చెప్పలేము. కంటిన్యూగా వెళ్తే మాత్రం అది అంత ఈజీగా కంటిన్యూ వెళ్తే కూడా మంచిది కాదు. సో ఒక హాల్ట్ వచ్చి పైకి వెళ్ళాలి, ఒక చిన్న రిట్రేస్మెంట్ వచ్చి పైకి వెళ్తే, పుల్ బ్యాక్ వచ్చి పైకి వెళ్తే మంచి స్ట్రాంగ్గా ఉంటుందని నా ఒపీనియన్. చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం, బాయ్.